రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తున్నాను నేను ఆల్రెడీ ఆపేశాను అంటూ అప్పట్లో ప్రకటించాడు ట్రంప్. ఆ తర్వాత నన్ను నోబెల్కి ఎవరు రికమెండ్ చేయట్లేదు చెయ్యాలన్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈయన నోబెల్కి కూడా రికమెండ్ చేశాడు. ఆ తర్వాత ఉక్రెయిన్ మీద రష్యా 4 బాదులు బాదింది. ఉక్రెయిన్ వెళ్ళి రష్యా మీద బాదులు బాదింది. మరి యుద్ధం జరుగుతుంటే గాడి నోబెల్ బహుమతి ఏందో అర్థం కాలేదు. అది పక్కన పెడితే ఈలోపు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేశాడు ట్రంప్. 100 రోజుల్లోపు గనక రష్యా ఉక్రెయిన్తో చర్చలు జరిపేసుకుని సమస్య పరిష్కరించుకోవాలి, యుద్ధం ఆపేయాలి. అలా ఆపకపోతే ఆంక్షలు పెడతాను. భారత్ పాకిస్తాన్ల మీద నేను ఇట్లా వాణిజ్య ఆంక్షలు పెట్టడం వల్లే ఆగిపోయింది, అట్లాగే నేను ఇక్కడ పెడతాను అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. భారత్ పాకిస్తాన్లు నిర్మోహమాటంగా భారతదేశం చెప్పింది నీ వాణిజ్య ఆంక్షలు లేదు, నీ పిండా కూడా లేదు. వాడు వచ్చి మమ్మల్ని అడిగితే ఆపామరా నాయన, నువ్వు అప్పుడు చెప్పావు మమ్మల్ని అంటే అప్పుడు అవునవును అన్నాడు. ఇప్పుడు మరి వాణిజ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా, పోనీ ఏమన్నా స్పెషల్గా ఇచ్చాడాడు. కాకపోతే ఏదో నాటకాలు ఆడుతూనే ఉన్నాడు. 24 గంటల అబద్ధాలను అసూగా మాట్లాడుతున్నటువంటి అసమర్థుడైనటువంటి అధ్యక్షుడిగా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు. ఇంత చండాలంగా మాట్లాడేటటువంటి అధ్యక్షుడు ఇంతవరకు ఎవరు లేరేమో. ఇదివరకు బైడెన్ వేస్ట్ అనుకుంటే ఇప్పుడు ట్రంప్ అంతకంటే నీచంగా తయారవుతున్నాడు. అది పక్కన పెడితే ఇప్పుడు రష్యా ఈ బెదిరింపులకి భయపడలేదు, నీకు చేతనైంది చేసుకోమని చెప్పింది. ఎందుకంటే నిండా మునిగినోడు ఈ సెలేంటి వాళ్ళ మీద ఆల్రెడీ 1,00,000 ఆంక్షలు పెట్టారు. అవి ఏమీ తీయలే. 5,000 ఆంక్షలు ఉన్నాయి వాళ్ళ మీద, ఒక అమెరికా పెట్టింది. అన్నుండగా ఆడెందుకు భయపడతాడు?